సాధన అయితే పేమెంట్ సాధన అయితే నీకు 10th క్లాస్ చదువుకున్నావా లేకపోతే ఒకటో క్లాస్ చదువుకున్నావా? బ్రెయిన్ లేదు నీకు? నీకు ఉందారా బ్రెయిన్ ఉందా ఆ? చిన్న బ్యాచ్లు డివైడ్ అయ్యి కాల్ చేస్తారా మీరు అందరికి? ఫాదర్ యాప్ అనుకుంటున్నామేమో. వాడు సంపాదించుకోవడం తెలియక ఇలా లోన్ల మీద పడి నీకు సంపాదించుకోవడం జరగక బుద్ధిగా జాబ్ చేసుకోవడం చేత కాక ఇలాంటి పనులు చేస్తాం. అవును, నీకు చేత కాక లోన్లు వాడు. అదే మేడం, నీకు చేత కాకనే ఇలాంటి పనులకు కక్కుదా. అంటే పేమెంట్ చెప్తే ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేస్తారా? చేస్తారు కదా సార్. ఎందుకు మరి చేస్తారు? అమౌంట్ కట్టుకోకపోతే ఏం చేస్తారు? ఆల్టర్నేట్ నెంబర్స్ కే కాల్ చేస్తారు. నేను లిఫ్ట్ చేసి కస్టమర్ లిఫ్ట్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా, ఇలాంటి పనులు మానుకోండి అని చెప్తున్నా. మానుకోను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా మీ ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేసి ఇబ్బంది పెడతామని చెప్పేసి రికవరీ మేడం చెప్తుంది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో సార్, చెప్పండి సార్. సార్ మేము మొబిక్విక్ గిఫ్ట్ పేరేటర్ నుండి కాల్ ఇస్తున్నాం. పేమెంట్ ఎప్పుడే ఇస్తారు సార్? ఇంకా పేమెంట్ సార్ ఎంత పెండింగ్ సార్? ఒక నిమిషం. 27,000 ఉంది సార్. టైం పడుతుంది సార్ నాకు కొద్దిగా. టైం కాదు సార్, మీకు ఇంకా ఎన్ని డేస్ టైం ఇవ్వమంటారు సార్? ఇంకొక మీరు ఎన్ని రోజులు అయ్యారు సార్? 3 months సార్. ఏం మాట్లాడుతుంది సార్? ఇంకా మీరు పేమెంట్ లాస్ట్ టైం మీరు పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? ఫస్ట్ అంటే ఇంకా 3 months అట్లా ఎట్లా అంటారు? సరే, పేమెంట్ గురించి మాట్లాడండి సార్. ఏదో గర్ల్ ఫ్రెండ్ కొట్లాడుతారు. ఫోన్ సార్ పేమెంట్ ఏంటనే కదా నేను అడిగేది. మీరు పేమెంట్ చేసినా మీకు కాదని చెప్పాను సార్. మరి పేమెంట్ గురించి మాట్లాడకూడదు. నాకు ఫోన్ ఎందుకు చేయట్లేదు? ఏదో గర్ల్ ఫ్రెండ్ కొట్లాడుతారు. సార్ మీరు రెస్పాండ్ అయితేనే కదా సార్ మాకు తెలిసి పేమెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది. ఇప్పుడు రెస్పాండ్ అయినా తెలిసింది కదా సార్. పేమెంట్ వేయండి ఇప్పుడు. చెప్పిన కదా 3 నెలలు అని. 3 నెలల సార్ అంతా మీ ఇష్టం అనుకోండి సార్. 3 నెలలు అంటే ఏమన్నట్టు సార్? అది 3 నెలలు అంటే ఫండ్ ఇష్యూ ఉంది సార్, అంటే టైం పడుతుంది నాకు. ఏంటి ఎంత టైం? ఇంకా ఎన్ని రోజులు అయింది పేమెంట్ చేయగా? నాకు 3 నెలలు టైం పడుతుంది అని చెప్తున్నా సార్ నేను. టైం పడుతుంది. ఇది ఎప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారు ఇట్లా? ఎప్పుడు చెప్పాను నేను? ఇప్పుడు చెప్పాక మీతోటి. ఒక్క నిమిషం హలో హలో సార్, మొబిక్విక్ నుండి కాల్ చేస్తున్నామండి. కాల్ చేశారు ఆల్రెడీ ఇప్పుడే. అవును, పేమెంట్ ఏమైంది సార్? టైం పడుతుంది మేడం. ఎందుకు ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ చాలా టైం తీసుకున్నారు కదా. 3 నెలలు ఎందుకు? ఆల్రెడీ చాలా టైం తీసుకున్నారు కదా. 3 నెలలు పడుతుంది మేడం, టైం పడుతుంది. ఆల్రెడీ టైం తీసుకున్నారు కదా మీరు. ఆల్రెడీ టైం తీసుకున్నా అంటే కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మేడం. ప్రాబ్లం ఉంది సార్, కరెక్టే. మరి అయినా సరే ఇంత టైం తీసుకోకూడదు కదా సార్. తీసుకోకూడదు నాకు తెలుసు, కానీ ఏం చేయాలి చెప్పండి? వేరే ఆప్షన్ లేదు నాకు. ఆల్టర్నేటివ్ చూసుకొని క్లియర్ చేసుకోవాలి కదా సార్. ఆల్టర్నేటివ్ అంటే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ జాబ్ దొరకట్లేదు కదా. ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా సార్. అలా అని పెండింగ్ ఎన్ని మంత్స్ పెడతారు? పెట్టకూడదు మేడం, బట్ పెట్టాల్సి వచ్చింది కదా. అట్లా పెట్టాల్సి వచ్చిందంటే ఎలా అవుతుంది సార్? మీరు కరెక్ట్గా కట్టుకోవడానికి తీసుకున్నారా, లేకపోతే ఎప్పుడైతే అప్పుడు కట్టుకోవచ్చులే అన్నట్లు తీసుకున్నారా? ఎవడైనా కడదామని తీసుకుంటాడు కదా. కడదామని తీసుకున్నప్పుడు కట్టాలండి. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. అరే మేడం, ఒకటి చెప్తే వింటారా? ఇప్పుడు పెళ్లి చేసి కలిసి ఉందామని పెళ్లి చేసుకుంటారు కదా. మరి అందరూ అనుకున్నాం ఇన్ని డైవర్స్ కేసులు ఎందుకున్నాయి? ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, అందరికీ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి వదిలేయకూడదు కదా. పేమెంట్ చేసుకోవాలి కదా. ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, కాదని చెప్పట్లేదు. కానీ అలా అని పేమెంట్ చేయకుండా ఉండకూడదు కదా. ఉండకూడదు మేడం. సెటిల్మెంట్ చేసుకోండి. అంత మీకు అమౌంట్ లేకపోతే సెటిల్మెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ చేసుకొని క్లోజ్ చేసుకోండి. ఎంత ఇస్తారు చెప్పండి సెటిల్మెంట్? 14,000 అవుతుంది సార్ సెటిల్మెంట్. ఎంత మేడం? 14,000. 14? అదే కదా, 3 నెలలు టైం పడుతుంది అందుకే. 3 నెలలకు అవ్వదండి. మీకు ఈ రోజు ఇచ్చే సెటిల్మెంట్ రేపు వస్తుంది అనుకుంటున్నారా? ఇంక మీరు నేను అనుకోవట్లేదు మేడం. ఒకటే అమౌంట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఒకటి మేడం, నేను ఏమంటున్నా, నాకు 3 నెలలు టైం పడుతుంది. 3 నెలల దాకా టైం లేదు సార్. చెప్పండి మరి ఏం చేద్దాం? 3 నెలల దాకా టైం లేదండి. సెటిల్మెంట్ రైజ్ చేసుకోండి. సెటిల్మెంట్ అమౌంట్ పేమెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ కి అమౌంట్ లేదు మేడం, టైం పడుతుంది నాకు. టైం అయితే లేదు సార్. సరే సార్, ఉండండి. మీ ఆల్టర్నేట్ నంబర్స్కి కాల్ చేసుకోండి. ఆల్టర్నేట్ నంబర్స్కి కాల్స్ ఎందుకు ఉంటారు కదా, రెఫరెన్స్ వాళ్ళకి కాల్ చేయండి. ఎందుకు మేడం? మరి పేమెంట్ చేయకపోతే ఏం చేయాలి సార్ మీరు? అంటే పేమెంట్ చెప్పితే ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేస్తారా? చేస్తారు కదా సార్. ఎందుకు మరి చేస్తారు? అమౌంట్ కట్టుకోకపోతే ఏం చేస్తారు? ఆల్టర్నేట్ నంబర్స్కే కాల్ చేస్తారు. నేను లిఫ్ట్ చేసి కస్టమర్ లిఫ్ట్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా. రెస్పాండ్ మాకు అనవసరం సార్. పేమెంట్ కావాలి మాకు. రెస్పాన్స్ ఎవరైనా అవుతారు, రెస్పాన్స్ కాదండి మాకు కావాల్సింది. పేమెంట్ కావాలి. అంటే పేమెంట్ కోసం మీరు ఏమైనా చేస్తారా? చేస్తారండి. పేమెంట్ మీరు ఇచ్చిన ఆల్టర్నేట్ నెంబర్సే కదా. ఆల్టర్నేట్ నెంబర్. అవును మేడం, ఆల్టర్నేట్ నెంబర్ అంటే నేను అండర్ గ్రౌండ్ లోకి అయినప్పుడు ఫోన్ చేయాలి కదా. నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే మాకు ఎందుకు సార్? పేమెంట్ కావాలి మాకు. పేమెంట్ చేసుకోండి. కాల్స్ చెయ్యం. నేను మరి షూరిటీ పెట్టాడు, ఆల్టర్ మరి వాడు షూరిటీ పెట్టాడు కదా వాడు కట్టడానికి. ఎవరు?
షూర్ మరి మీరెలా ఇచ్చారు? ఆల్టర్నేట్ నెంబర్స్ రిఫరెన్స్ కింద మీరెలా ఇచ్చారు? అవును మేడం, ఇచ్చి ఉంటే వినండి ఇచ్చారా అండి. షూరిటీ పెడతారనే ఇచ్చారా మీరు? మరి ఆల్టర్నేట్ నంబర్స్ రోల్ ఎప్పుడు వస్తుంది? నేను లిఫ్ట్ చేయకపోతే కదా వాళ్ళకి కాల్ చేయాల్సింది. లిస్ట్ చేయక ముందు మీరు మరి వాళ్ళకి కన్ఫర్మ్ చేయాల్సింది కదా. నేను మీ ఆల్టర్నేట్ నెంబర్స్ మీరు ఇస్తాను, మీకు వాళ్ళు ఫోన్ చేస్తారు. నేను ఎలాగో కట్టను లోను, వాడుకుని వదిలేస్తాను. వాళ్ళ నాకు ఫోన్ చేస్తే ఎప్పుడు నాకు నచ్చిన డేట్ చెప్తాను కట్టుకుంటానని మీకు ఫోన్ చేస్తారు. నువ్వు ఇదే చెప్పని చెప్తే మీరు చెప్పుకోవాలి అవి. అవునా? ఇవన్నీ పనులు బంద్ చేసుకోండి మేడం. ఏం సార్? ఇలాంటి పనులు మానుకోండి అని చెప్తున్నా. మానుకోను. మీరు చెప్తే నేను మానేసుకోవాలండి. అలవాటు అయిపోయిందా మీకు బాగా? ఏంటి అలవాటు అయిపోయిందా? మీకు అలవాటు అయితే అంటే లోన్ తీసుకొని వాడుకొని వదిలేసాక మీకు అలవాటు అయిపోయింది కదా. ఈజీ మనీకి అలవాటు పడ్డారు మీరు. అదే సార్ వాడుకొని ఈజీ మనీకి అలవాటు పడ్డారా మేడం మీరు? ఎక్కడ ఈజీ మనీ వస్తే ఆ పనులు చేయడానికి దిగజారిపోతుంది. మాకు ఇవి అలవాటు అయిపోయినాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డాను. పేమెంట్లు చేయకుండా లోన్ తీసుకొని పేమెంట్ అదే మేడం ఈజీ మనీకి అలవాటు పడ్డావు అంటాను. మీకు ఇవి అలవాటు అయిపోయినప్పుడు మాకు ఆల్టర్నేట్ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడే రకం మాకు అలవాటు అయిపోయింది. అదే అంటున్నా, ఈజీ మనీకి అలవాటు పడ్డారు మీరు అంటున్నా. ఎన్ని లోన్స్ అలా వాడుకొని వదిలేశారు? ఎంతమంది కాల్ చేశారు ఇట్లా? ఎంతమంది కస్టమర్లకు కాల్ చేశారు ఇట్లా? ఎంతమంది కస్టమర్లకి ఇబ్బంది పెట్టారు? వాడుకొని వదిలేశారు చెప్పండి. ఎంతమంది కస్టమర్లకి ఇబ్బంది పెట్టారు మీరు చెప్పండి. మేము 1000 మందికి చేస్తామండి. 1000 మందికి ఆల్టర్నేట్ నంబర్స్ నేను చెప్తున్నాగా 1000 మంది అంటే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా అంత ఆల్టర్నేట్ నంబర్ కాల్ చేస్తారు, మీరు ఇబ్బంది పెడతారు అంతేనా? మీరు పేమెంట్ చేయకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి? మీరు పేమెంట్ చేస్తే మేము కాల్ చెయ్యం. అంటే పేమెంట్ చేయకపోతే నచ్చిన వాడికి కాల్ చేసుకుంటారు మీరు? మరి చేసుకుంటాం. మీరు ఇచ్చిన ఆల్టర్నేట్ నంబర్స్ కదా కాల్. అవును మేడం, నేను ఇచ్చిన ఆల్టర్నేట్ నంబర్ ఓకే, బట్ నేను లిఫ్ట్ చేయనప్పుడు కదా వాళ్ళకి చేయాల్సింది కాల్. మీరు అంత ధైర్యంగా ఇచ్చినప్పుడు మేము అంతే ధైర్యంగా కాల్స్ చేస్తాం. ఓకే, అంటే మీరు ఆర్బీఐ అప్రూవ్డ్ యాప్ కదా, ఇట్లా చేయొద్దు కదా. ఏంటండి? ఆర్బీఐ అప్రూవ్డ్ యాప్ కదా మొబిక్విక్ అంటే, అట్లా చేయొద్దు కదా మీరు. అంత పర్టికులర్ రూల్స్ తెలిసినప్పుడు పేమెంట్ చేసుకోవాలన్న రూల్ తెలియదు. చైనాలో కూర్చున్నారా మీరు? చెయ్యను అని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు చేస్తానని కూడా చెప్పట్లేదు కదా మీరు. అట్లట్లే మేడం, మీరు చైనాలో ఉన్నారా లేకపోతే ఇండియాలో ఉన్నారా? కాదు సార్, 3 మీరు నెలలు చైనాలో ఉన్నారా ఇండియాలో ఉన్నారా? చైనా యాపా ఇది ఇండియా యాపా? చైనా యాపా ఇండియా యాపా? అబ్రాడ్ సార్, అబ్రాడ్. యుఎస్ లో ఉంటాం. యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నారా మీరు? అవును, యుఎస్ లోనే ఉంటున్నాం. ఎంత మేడం టేక్ హోమ్ సాలరీ ఎంత మీది? ఏంటండి టేక్ హోమ్ సాలరీ ఎంత మీకు? శాలరీ మాకు ఎంతో వస్తుందిలేండి సార్. అంటే యుఎస్ లో ఉంటారు, యూకే లో యుఎస్ లో అక్కడ అబ్రాడ్ లో ఉంటారు కదా మీరు. అవును సార్, మాకు ఎంతో వస్తుందిలే. మీ పేమెంట్ గురించి చెప్పండి మీరు. చెప్పండి మేడం, అంటే ఇంత దిగజారి పనులు చేస్తారు కదా, ఇంత ఏమాత్రం చేస్తారు మాటలే కానీ వాళ్ళ రిఫరెన్స్ నెంబర్స్ అడుగు. రిఫరెన్స్ నెంబర్స్ తీసుకో. రూపాయి గిడ కట్ట రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తే గుర్తుంచుకో. ఏంటి సార్? రూపాయి గిడ కట్ట అంటున్నా రిఫరెన్స్ నెంబర్ కాల్ వెళ్తే. రూపాయి కట్టకపోయినా మీకైతే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీ పరువు అయితే మీరు అడుగుతారు. మా పరువు ఇస్తే మేము ఎలా మాకు ఐడియా ఉంది కదా. మీరు అబ్రాడ్ కి ఇండియా రావాలి మీరు, ఇక అయిపోయిన టైం మీకు. ఇండియాకి వస్తామో ఎక్కడికి వెళ్తామో. అదే అన్న, అబ్రాడ్ ట్రిప్పులు ఆపేసి ఇండియాకి వచ్చేసి సంపాదించి సరిపోతుంది నీకు. ఇల్లీగల్ పనులు చేసి కన్సెంట్ ఏమది కమిషన్ కోసం కక్కుర్తి పడి ఇలాంటి పనులకు అలవాటు పడ్డావు. నీకు నువ్వు అందుకే ఇంట్లో ఉండి చేస్తున్నావు కదా పనులు. అదే అంటున్నా, కక్కుర్తి పడ్డావు నువ్వు, కమిషన్ కి అలవాటు పడ్డావు. అవునవును, బాగా నువ్వు చేస్తున్నావు కదా. ఆర్బీఐ పక్కన పెట్టావు, ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కన పెట్టావు, ఇష్టం వచ్చినట్టు ఏదో మీ ఫాదర్ యాప్ అనుకుంటున్నావేమో. వాడు సంపాదించుకోవడం తెలియక ఇలా లోన్ల మీద పడి నీకు సంపాదించుకోవడం జరుగుతా, బుద్ధిగా జాబ్ చేసుకోవడం చేత కాక ఇలాంటి పనులు చేస్తావు. అవును, నీకు చేత కాక లోన్లు వాడు. అదే మేడం, నీకు చేతకాకనే ఇలాంటి పనులకు కకృతమైన పనులకు అలవాటు పడి కమిషన్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను అలవాటు పడ్డా, నీకు అలవాటు ఉందా చెప్పు? ఏం అలవాటు? నువ్వు అదే లోన్లు సంపాదించుకోవడం చేత కాక లోన్లు వాడుకొని కొడతా. నేను నీలా కాదు, రూపాయి నువ్వు ఫారెన్ ట్రిప్ వేస్తావు, నువ్వు కమిషన్ ఫారెన్ ట్రిప్ వేస్తావు, నువ్వు మామూలు కాదు, నువ్వు కమిషన్ అర్న్ చేసి ఫారెన్ ట్రిప్ చేస్తావు. నేను కష్టపడి దీన్ని కష్టపడి కూడా అంటాడు. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని ఏమంటారు తెలుసా? క్రిమినల్ యాక్టివిటీ అంటారు. క్రిమినల్ పనులు చేస్తున్నావు, క్రిమినల్. లోన్లు వాడుకొని తినట్లా నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఫారెన్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ కమిషన్ తీసుకొని ఇలాంటి బంద్ చేసుకో. అబ్రాడ్ లో కూర్చుందంట. వాడుకొని తినట్లేదు, అర్థమైందా? సంపాదించడం చేత కాకపోతే కూర్చో అంతే ఇంట్లో. అదే చెప్తున్నా కదా, నీకు సంపాదించడం చేత కాకపోతే ఫ్రీ బస్సు పెట్టరు కదా, తిరుగు అందులో బస్సులలో తిరుగు.
హైదరాబాద్ వచ్చి. అవునవును ఓకేనా? అవును గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు మీరు? ఫ్రీ ఇస్తుంది మీలాంటి మీలాంటి వాళ్ళ కోసం కదా, ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తారని మీలాంటి కోసమే ఫ్రీ బస్సు పెట్టింది. ఫ్రీ బస్సు మీద దిగండి అయిపోతుంది కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? అబ్రాడ్ లో కూర్చొని ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? పెట్టు నువ్వు నీకు అబ్రాడ్కి ఎందుకు వెళ్తున్నావు మరి? పెట్టు నోరు మూసుకొని నువ్వు నోరు మూసుకో పాప. హలో సార్ పేమెంట్ చేస్తారా లేదా మీ ఆల్టర్నేట్ నెంబర్ కంటే కాల్ చేయమంటారు మేడం. ఏ అదే అడుగుదామని చేసిన లాస్ట్. అదే మీ మొబైల్కి చెప్పిన మొబైల్కి జిప్ అయినప్పుడు కాల్ చేస్తామని చెప్పిన కదా. మొబిక్విక్ జిప్ వేయలేటరా? అవును సార్. ఏమంటారు మీరు? ఇందాక మాట్లాడేది కదా మీరు. ఓకే అంటే ఆ, ఏమని చెప్పారు మేడం? మేడం ఏం చెప్పండి, పెట్టేసింది కదా, కాల్ కట్టేసింది మేడం. అదే పేమెంట్ చెప్తారు కదా, చేస్తా అన్నారు ఇప్పుడు. ఇప్పుడు అమౌంట్ లేదు సార్ అట్లా. అదే మీరు సెటిల్మెంట్ చేస్తారు సార్. ఈ రోజు మీ సెటిల్మెంట్ 14th కదా. ఏంటంటే నేను టోటల్ పేమెంట్ చెప్పినట్టు 27,000 ఉందని చెప్పాను కదా. ఈ రోజు మీ సెటిల్మెంట్ క్లోజ్ అయిపోతే అంటే క్లోజ్ చేసుకున్నా అంటే 14,000 ఉంది. టోటల్ ఎంత ఉంది అది? టోటల్ 27. ఒక నిమిషం 27,000 సార్. టైం పడుతుంది సార్ నాకు. సెటిల్మెంట్ చేసుకోండి కదా మరి. సార్ ఇది 14,000 క్లోజ్ అయిపోద్ది. అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. మీరు మరి సార్ మీ ఆల్టర్నేట్ నెంబర్కి ఏమంటుంది మేడం? సరే చేస్తాను. ఆల్టర్నేట్ నంబర్ చేస్తే 27 రూపీస్ కూడా రికవర్ చేయలేరు నా దగ్గర, మీరు గుర్తుంచుకోండి. అదే అది మీ ఇష్టం. మీ ఆల్టర్నేట్ చేస్తే వాళ్ళే తీసుకుంటారు ఇక. అదే చెప్తున్నా బాసు, నేను ఏమంటున్నా 27 రూపీస్ కూడా మీరు తీయలేరు నా దగ్గర ఆల్టర్నేట్ నంబర్స్ కాల్స్ పోతే. బాగుంటుంది సార్. అప్పుడు మీకు బాగుంటాయి నాకు తెలుసు. అప్పుడు అందరూ అడుగుతారు కదా, లోన్ తీసుకున్నాం అంట ఈ చుట్టాలకు రిలేటివ్స్ వాళ్ళకి పక్క వాళ్ళకి చేస్తే బాగుంటుంది. మీరు ఇచ్చిన నెంబర్లో చేస్తాం. సరే ఉండండి. ఇప్పుడు ఇక మీరు ఇంత బాగా కూల్గా మాట్లాడితే మీరు అంటే అంత బలిసిపోయిందా సార్ మీకు? బలిసిపోయింది. మంచిగా మాట్లాడారు సార్. రెస్పెక్ట్ ఇస్తున్నాను. మంచిగా ఏం మాట్లాడు, నువ్వు నాకు ధమ్కి ఇచ్చినప్పుడు లేదా? నువ్వు పేమెంట్ ఫస్ట్ మరి. అదే అంత బలిసిపోయింది కాబట్టి ఇలాంటి కస్టమర్ కానుకలు మీరు ధమ్కిస్తున్నారా? బలిసిపోయిందని మంచి మాట్లాడు. నీకు ఏమైనా మరి బల్బు మాటలే కదా, నీకు అంత బలిసింది కాబట్టి కస్టమర్ కి పక్కోడి కాల్ చేస్తాను బెదిరిస్తున్నావు కదా. నువ్వు పేమెంట్ అయినప్పుడు ఎవరికి ఇస్తే రిఫరెన్స్ వాళ్ళకి నువ్వు ఇష్టం నెంబర్కి. నీకు ఎన్నో క్లాస్ చదువుకున్నావు? ఒకటా రెండా? సరే నేను వాళ్ళకి చేస్తాను. ఎన్నో క్లాస్ చేస్తున్నావు చెప్పు? ఎన్నో క్లాస్ చదువుకున్నావు? ఒక ముచ్చ చెప్పు నాకు. ఏంటి ఎన్నో క్లాస్ చదువుకున్నావు చెప్పు? నువ్వు ఎన్నో క్లాస్ చదువుకున్నావు? నీకు ఎందుకు అవన్నీ? నీకు ఎందుకు? రిఫరెన్స్ నెంబర్కి ఎప్పుడు చేస్తారంటే నేను లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి చేయాలి, అది పాలసీ. నిన్న కూడా లిఫ్ట్ చేయలేవు. మొన్న నీతో నోడు మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతుండా? నేనే కస్టమర్ గా మాట్లాడేది. ఈ రోజు మాట్లాడినావు పేమెంట్ 3 months అంటే ఎవరు ఇస్తారనుకో టైం నీకు. ఇవ్వకపోతే కాల్ ఇస్తారా వేరే వాళ్ళకి? చేస్తాను. అదే చెప్తున్నా, అంత బల్బు ఎందుకు అంటున్నా మీకు? బల్బ్ మాటలు మాట్లాడదు నువ్వు. అదే చెప్తున్నా, అంత బల్బు ఎందుకు నీకు అంటున్నా? తిరిగి నీ మాట్లాడితే తిన్నది అరగట్లేదు అంటున్నా నీకు. తిరిగి నీ మాట్లాడాలి అట్లా. తిన్నది అరగట్లేదా నీకు అంటున్నా? నీకు అడిగిందా? తిను ఫస్ట్ అరగకుండా. తిన్నది అరగట్లేదా నీకు? నేను ఫోన్ చేస్తున్నా ఉండరా నువ్వు. ఫాల్తు పనులు ఏమైనా చేస్తావా నువ్వు? అరే నువ్వు వాళ్ళకి చేస్తా ఉండు. నువ్వు పేమెంట్ చేయవు తోది కానీ చేస్తావు మొత్తం. నేను వాళ్ళకి ఫోన్ చేస్తా ఉండు. నువ్వు అప్పుడు నీకు అర్థమైతే ఉండు. నువ్వు వాళ్ళకి చేస్తే 27 రూపీస్ కూడా నా దగ్గర తెలియవని చెప్తున్నా కదా. నేను చెప్తున్నా కదా వాళ్ళకి. నువ్వు 14,000 చేసుకోమంటున్నా. అదే చెప్తున్నా నీకు. ఇలా ఈ పనులకు తప్ప నువ్వు ఏ పనులకు చేత కాదు కాబట్టి గాడు తెలుస్తుంది. నువ్వు సాధాగా తెలుస్తుంది. బద్మాషిగా నాకు తెలుసులే, కాల్ చేసినప్పుడు నాకు అర్థమైంది. కానీ ఇద్దరు దండుపేలం బ్యాచ్ లో నువ్వు ఒక బ్యాచ్ అంతే. దండుపేలం బ్యాచ్ ఉన్నాడా, బ్యాచ్ లో నువ్వు ఒకటి అంతే. గ్యాంగ్ చేసుకొని బెదిరిస్తున్నారా మీరు అండర్ గ్రౌండ్ నుంచి? బాబు నీ ఏజెంట్ పంపు, జిప్పే లెటర్ ఏజెంట్ పంపు. నీ ఏజెంట్ పంపు ఒకసారి, లేకపోతే నువ్వే రారా. ఏడను అరే నువ్వు మంచిగా మాట్లాడా ఫస్ట్. మంచిగా మాట్లాడేది. కస్టమర్ కానుకలను బెదిరించినప్పుడు వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? బెదిరించలేదు. నువ్వు పేమెంట్ కట్టరా? అవునా, పేమెంట్ కట్టకపోతే నువ్వు అక్కడికి కాల్ చేస్తావా? నువ్వు వాళ్ళకి చేస్తారా మరి? రిఫరెన్స్ కింద ఎందుకు ఇచ్చినావురా నువ్వు? ఏంది రిఫరెన్స్ కింద ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమా? అరే హౌలే, రిఫరెన్స్ ఎప్పుడు చేయాలి? కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రిఫరెన్స్ చేయాలి. హౌలే ఫస్ట్ నువ్వు పేమెంట్ కట్టు. హౌలా చేస్తావు మొత్తం. సాధన అయితే పేమెంట్ సాధన అయితే లేదు. 10th క్లాస్ చదువుకున్నావా లేకపోతే 1వ క్లాస్ చదువుకున్నావా? బ్రెయిన్ లేదు నీకు? నీకు ఉందారా బ్రెయిన్? ఉందా? చిన్న బ్యాచ్ డివైడ్ అయ్యి కాల్ చేస్తారా మీరు అందరికి? అరే హలో హలో చెప్పు. పేమెంట్ చేయరా ఫస్ట్? పేమెంట్ లేదు, రూపాయి లేదు నా దగ్గర. వాళ్ళకి చేస్తారు. ఫాల్తు వాళ్ళ చేస్తూ అంటున్నాను. పెద్ద హౌలగా నేను. నువ్వు పెద్ద హౌలగా నాకు అర్థమైపోయింది. కానీ నీకు ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం తెలియదు, కస్టమర్ కి బెదిరిస్తున్నావు అనుకోవాలా? కూర్చోరా మూల కూర్చో. నువ్వేం చెప్తావురా? గాజులు వేసుకోడా? గాజులు వేసుకొని చెక్కబడి చేయడా? హౌలగా చేస్తావు. నీకు ఇష్టమే ఉన్నట్టు అవుతున్నావు. ఏం చదవ కదా, నీకు పని చేసి చదవ. కాలు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా. పని చేసుకోవచ్చు కదా ప్రాపర్ గా. లేకపోతే సిగ్నల్ కాడ ఇద్దరు వెళ్ళండి. ఆ మేడం నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి, అడుక్కుంటాడా?
చెరో 500 ఆ, వస్తాయి నువ్వు మీకు. నువ్వు మా ఓకే. దగ్గర అడుక్కున్నావు కదా అదే అన్న సిగ్నల్ కాడికి వెళ్ళండి. ఇప్పుడు చిల్లర నువ్వు పనులు అడుక్కున్నావు అలవాటు కదా పడరు, ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డారా మీరు? నువ్వు గుడికాడ అడుక్కున్నావు కదా అదే చెప్తున్నా, గుడికాడ ఈజీ అడుక్కున్నావా మనీకి బాగా అలవాటు పడ్డారా మీరు? కస్టమర్లకి థ్రెటన్ చేసి బాగా మాట్లాడుతారు ఆన్ కాల్ లా. అదే అందుకే నేనే కదా లోన్ తీసుకుంది ఎవడో తెలుస్తుంది కదా వెళ్ళు లోన్ వెళ్ళు ఆ గుడికాడ గుళ్ళు డేట్ రాసుకో. ప్రతి వారం ఒక గుడి ఉంటది, అన్నదానం చేస్తాడా, ఫ్రీ అన్నం తిని కొన్ని పనులు మంచి పనులు చేసుకో, బాగుపడుతుంది జీవితంలో. బాగానే ఓకేనా? బాగానే లేదంటే సిగ్నల్ హైదరాబాద్ చాలా ఉన్నాయి. ఆ 2 అంగి చొక్కా చింపుకొని డైరెక్ట్ ఒక చేతిలో ఒక బొచ్చ పట్టుకుని అడుక్కో. సార్ బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది డ్యూటీలో. అదే అంటున్నాను, ఇలాంటి వాళ్ళు చాలా మంది ట్రైన్ చేసినా కదా, అందుకే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అదే కాదురా నీ డ్యూటీ అది ఉన్నట్టుంది కదా. అదేరా నీలాంటి వాళ్ళు చాలా మంది చొక్కాలు చింపి ఆడ కూర్చోబెట్టిన సిగ్నల్ కాడ, కాబట్టి గుర్తుంది నాకు. నీలాంటి డ్యూటీ ఏడ కూర్చున్నారా? ఏ గల్లీలో కూర్చురు? నువ్వు ఫస్ట్ పేమెంట్ ఏ గల్లీలో కూర్చుర్రా మీరు? ఏ బూతు బంగ్లాలో కూర్చురు? పేమెంట్ కట్టాడు ఫస్ట్. ఏ బూతు బంగ్లాలో కూర్చురు అంటున్నా? అరే ఏ పేమెంట్ బూతు బంగ్లాలో కూర్చుర్రా మీరు? ఎక్కడ కూర్చురు? పేమెంట్ కడతావా? అరే హల్వా, రిఫరెన్స్ నంబర్ కాల్ చేస్తా ఉంటున్నావు. రిఫరెన్స్ నంబర్ పోతే నేను లిఫ్ట్ చేయకపోతే కాల్ చేయాలి. సోడియాలాగా మాట్లాడుతావు మళ్ళా. నువ్వు తెలుస్తుందా నువ్వు పెద్ద అవలేవని? నువ్వు పెద్ద బేకార్ గానీ తెలుసు, ఏం చదువుకోలేవు నాకు అర్థమైంది. కానీ పెద్ద చదువుకుంటే అట్లా చేయకపోతే ఇట్లా చేయకపోతే అలా చేయకుండా అని కాదు, నువ్వు అలా చేస్తా చదువుకోలేవు కాబట్టి ఇట్లా చేస్తున్నావు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఉంటా. అరే ఉండు ఫస్ట్ ఉండు ఉండు వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వు ఆడుతూ ఉండు. సో కొంతమంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా కస్టమర్లను ఇబ్బంది పెట్టి, సో భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి లోన్ రికవర్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఈ విధంగా మీతో మాట్లాడితే మీరు భయపడకండి. సో మీరు ప్రాపర్గా ఆర్బీఐ కంప్లైంట్ చేయండి, ట్విట్టర్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, కస్టమర్ కేర్కి మెయిల్ పెట్టొచ్చు ప్రాపర్ ఎవిడెన్స్ తోటి. సో దానివల్ల అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.